ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల సమాజంలో మనకు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ అయిపోయినాయి. జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ కనపడవండి. సో అలాంటి కుటుంబాల్లో ఉండే పిల్లలకి కథలు చెప్పడానికి అమ్మమ్మలు తాతయ్యలు ఉండరు. అందుకే ఒకప్పుడు అమ్మ ఒడిలో చందమామ కథలు వింటూ, తాతయ్య దగ్గర జానపద కథలు వింటూ, అమ్మమ్మ దగ్గర పంచతంత్ర కథలు వింటూ నిద్రలోకి జారుకుని ఇప్పుడు ఆ అదృష్టానికి దూరం అయ్యారు. ఆ విషయం తెలిసిన వారు ఉన్న బిజీ లైఫ్లో పిల్లల కోసం కొంచెం కేటాయించడానికి వారికి కుదరడం లేదు. కానీ చాలామందికి సమయం ఉన్నా వారికి ఆ కథలు తెలియకపోవచ్చు. అందుకే 5 నుండి 12 సంవత్సరాల లోపల పిల్లల కోసం అలాంటి ఎన్నో మంచి కథలను అందివ్వడానికి తెలుగు భాష పరిరక్షణకి ఒక చిరు ప్రయత్నంగా మా లాలీపాప్ స్టోరీస్ యాప్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. 10 కేటగిరీ స్టోరీస్తో ప్రజల ముందుకు రాబోతోంది అని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. పిల్లలను ఆనందం కోసం, వారిని ఆహ్లాదపరచడం కోసం, వారిలో సృజనాత్మకతని పెంపొందించడం కోసం రూపొందించిన మా లాలీపాప్ స్టోరీస్ యాప్ని ఐస్టోర్, ప్లే స్టోర్ నుండి కానీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. పిల్లల్ని పొద్దున్న నుంచి రాత్రి వరకు కార్టూన్ ఛానల్ ముందు కూర్చుంటారు. వాళ్ళకి దానివల్ల కలిగేది ఎంటర్టైన్మెంట్ తప్ప ఏ ఒక్కరికి ఒక పర్టికులర్ ఓకే నాకు ఈ మెసేజ్ ఉంది అని ఎవరైనా ఏ తల్లిదండ్రులని చెప్పగలరా? పిల్లలు ఏదో అల్లరి చేయకుండా టీవీ ముందు కూర్చున్నారులే అనుకుంటారు తప్ప ఏ రకంగా వెళ్తున్నారు అన్నది మాత్రం తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకోవాలని ట్రై చేసినా కూడా వాళ్ళకి టైం ఉండదు. ఇంకొక విషయం, ఈ కాలం తల్లిదండ్రులకి ఎంతమందికి అసలు మన కథలు తెలుసు, మన పురాణాలు తెలుసు? ఈ రోజు తల్లిదండ్రులకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఈ మన పాత కథలన్నీ మర్చిపోతున్నారు, మన పురాణాలు మర్చిపోతున్నారు, మన ఇతిహాసాలు మర్చిపోతున్నారు, మన సంబంధించిన మన చరిత్ర మర్చిపోతున్నారు, మన దేశభక్తి కథలను మర్చిపోతున్నారు, మన మహనీయుల్ని మర్చిపోతున్నారు, మన మహర్షుల్ని మర్చిపోతున్నారు. ఏ రకంగా చూసినా కూడా అంత పాత కొట్టుకుపోయి కొత్త కొట్టుకొస్తోంది. పాతలో ఉన్న మంచితనాన్ని మనం తీసుకు, అందుకే మనకి యుగ యుగాల నుంచి కూడా మంచితనం అలా కథల రూపంలోనూ ఇంకో రూపంలోనూ మనకి అలా వస్తూ వచ్చింది. కాబట్టి ఈ ఆలోచనతోనే సరే మనం పిల్లలకి యాక్చువల్గా మనం చిన్నప్పుడు కథలు వింటూ పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు కథలు వింటూ నిద్రపోతూ ఉండేవాళ్ళం. సో బెడ్ టైమ్ స్టోరీస్ లాగా పిల్లలు తల్లిదండ్రులు కథలు చెప్పేలాగా ఇవి ఓకే కథ చెప్పమంటే ఈ యాప్ ఇస్తే చెవిలో పెట్టుకొని వింటూ నిద్రపోతారు. ఫస్ట్ థింగ్. రెండోది, మనకు కావాల్సిన మెసేజ్ వాళ్ళకి నీతి, నియమం, ఒక సంస్కృతి, తర్వాత మంచి చెడు, పుణ్యం, పాపం, 10 మందికి ఎలా ఉపయోగపడాలి, వీటి గురించి అవగాహన వస్తుంది. My generation, we grew up where our parents told us stories, but we don't know those stories. We cannot tell our kids, or we don't have time, or our parents are not living with us, so they cannot tell to their grandchildren. So what this app that he's figured out is going to do is to bridge the gap where parents are busy or grandparents are not living with the grandchildren. I think this is where this app will come very handy, number one. Number two, people who are not very good in their language but they want to hear that language, there is a good opportunity. Third, the beauty about this is people who are not in India but who love Telugu as a language, wherever in the world they are, I think it's a super product for them and they'll love and they'll thank you forever for this.